ధనదాహంతోనే సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. 17 మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను 90 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. సేకరించిన సంతకాల పుస్తకాలను ప్రత్యేక వాహనంలో చిత్తూరు వైసీపీ కార్యాలయానికి తరలించారు. వాటిని ఈ నెల 18 లోపు గవర్నర్కు అందజేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ ను తీసుకొచ్చిందో, మరి విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఇంకా దీన్ని ఎక్కువ తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ 17 మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము